రైట్. ఈ వీడియోలో మరి ఇంకొక 3 ప్రిపోజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రిపోజిషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆన్, అబౌవ్, ఓవర్. యాక్చువల్గా ఈ 3 ప్రిపోజిషన్స్ తీసుకున్నట్లయితే కనుక మనకి తెలుగులో చూసుకున్నట్లయితే మీద, పైన అని అంటాం కదా, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ అని చెప్పడానికి యూస్ చేస్తాము. కాకపోతే చిన్న డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది మీకు. ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం దేనికోసం యూస్ చేస్తాము? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇంకొక దాని మీద ఉంది, కానీ అక్కడే అది ఏంటి అంటే ఆ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ టచ్ అవుతూ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టేబుల్ మీద ఒక ల్యాంప్ లాంటిది ఏదో పెట్టారనుకోండి, ఒక బెడ్ ల్యాంప్ లాంటిది ఏదో పెట్టారు, లేదు అంటే ఒక బుక్ పెట్టారు. రైట్, ఒక బుక్ పెట్టారు, ఒక టేబుల్ పైన ఒక బుక్ ఉందనుకోండి. అది ఎలా ఉంటుంది? ఈ బుక్ అండ్ ఈ టేబుల్ సర్ఫేస్ పైన ఉన్నది, కానీ ఇక్కడ ఏంటి, దెర్ ఇస్ టచింగ్. పైన ఉంది, మీద ఉంది, టేబుల్ మీద ఉంది, లేదు టేబుల్ పైన ఉంది, కానీ ఇక్కడ ఏంటి, మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇట్లాగా టచ్ అవుతూ ఉన్నప్పుడు మనం యూస్ చేసేటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఆన్. అండ్ అబౌవ్ ఉందనుకోండి, అబౌవ్ అన్నట్లయితే కనుక ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక నాట్ టచింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ పైన మీద అనే వస్తుంది, కానీ మనకి ఏంటంటే ఇట్ వోంట్ టచ్ అనమాట, డిస్టెన్స్ ఉంటుంది రెండింటికి మధ్యన. సే ఫర్ ఎగ్జాంపుల్ దే లివ్ అబౌవ్ అస్. సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్. మీరు అదే సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు, లేదు వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు, మీ ఫ్రెండ్స్ లేదంటే కజిన్స్ ఎవరో మీ థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు అనుకోండి, అబౌవ్ అస్ చెప్తాం. లేదు ఒక సింక్ ఉంది, సింక్ పైన ఒక మిర్రర్ ఉందనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ అనేటువంటిది ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం యూస్ చేస్తాం? అబౌవ్ యూస్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఓవర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ రెండు ఆన్ అండ్ అబౌవ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు అబౌవ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. ఆన్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు ఆబ్జెక్ట్స్ అనమాట, అంటే ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ని తెలియజేయడానికి, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ అని తెలియజేయడానికి యూస్ చేస్తాం. whereas when it is coming to over ఎప్పుడు యూస్ చేస్తాము అంటే మూవ్మెంట్ ఉంటుంది ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కంటే, ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ అనేటువంటి ఇలాంటి కాన్సెప్ట్స్లో మనం దేనికి ఏ ప్రిపోజిషన్ని యూస్ చేస్తాము అంటే ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూస్ చేస్తాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము వీటికి. ద బుక్ లైస్ డాష్ ద టేబుల్. టేబుల్ పైన బుక్ ఉంది, ఓకే, దీస్ బోత్ ఆర్ టచింగ్, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ద క్యాట్ ఈజ్ డాష్ ద వాల్. క్యాట్ ఎక్కడ ఉంది? వాల్ మీద ఉంది. సో దెర్ ఈస్ టచింగ్, రైట్, రెండు ఒకదానికొకటి సర్ఫేస్ టచ్ అవుతూ ఉంది, ఆన్. అండ్ నెక్స్ట్ 4 men were standing ఆన్ ద రూఫ్. ఓకే, రూఫ్ పైన ఉన్నారు. ద హెలికాప్టర్ హోవర్డ్ డాష్ అవర్ హెడ్స్. ఇక్కడ ఎవరో నించున్నారు పీపుల్, అండ్ హెలికాప్టర్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ అనేటువంటిది ఉంది కదా. సో ఇక్కడ ఏంటి, దే ఆర్ నాట్ టచింగ్ ఈచ్ అదర్. సో ఇక్కడ అబౌవ్ వస్తుంది. ద క్యాట్ జంప్డ్ డాష్ ద చైర్. ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేసింది అనుకోండి, సో ఇక్కడ అబౌవ్. దర్ ఈజ్ అ మిర్రర్. రెండిటికి ఆఫ్ కోర్స్ ఆల్రెడీ దట్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్, అబౌవ్. రెండిటికి మధ్య దూరం ఉంది, నాట్ టచింగ్ కాబట్టి పైన ఉంది అని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ ద థీఫ్ జంప్ డాష్ ద డిచ్. అంటే డిచ్కి ఇటు నుంచి ఇటువైపు జంప్ చేశాడు, ఇక్కడ మూవ్మెంట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఓవర్, ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. హీ బెంట్ ఓవర్ అండ్ పికప్ ద కాయిన్. దెర్ ఆర్ 2 bridges. 2 bridges ఉన్నాయి. దేని మీద? రివర్ మీద ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి, ఫ్రమ్ దిస్ లొకేషన్ టు దాట్ లొకేషన్. అప్పుడు ఏమవుతుంది? ఓవర్ అవుతుంది, రైట్. అండ్ లాస్ట్ ద పిల్లో ఈజ్ డాష్ ద బెడ్. అంటే మనం ఇక్కడ యూస్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటి అంటే పైన ఉంది, మీద ఉంది అని చెప్తున్నాం కదా. ఆ యొక్క కాంటెక్స్లో ఇక్కడ రెండు ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఏ ప్రిపోజిషన్ వస్తుంది? ఓకే, ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.